రానున్న విద్యా సంవత్సరంలో కూటమి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమికోన్నత పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నటువంటి పాఠశాలలను గుర్తించి ఆ పాఠశాలలను పూర్తిగా మూసివేత, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నత విద్యాశాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నట్లు ప్లకార్డులు రావడంతో కోడూరు మండలంలోని విశ్వనాథపల్లి గ్రామాల్లో ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన బాట పట్టారు. ఇదే తరహాలో అవనిగడ్డ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లోని విద్యార్థులకు తల్లిదండ్రులు నిరసన తెలియజేసి విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందించే దిశగా ముందడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎలాంటి నిరసనలు వెలువెత్తకుండా ముందస్తుగా మండల విద్యాశాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యను అభ్యసన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా నాణ్యమైన మధ్యాహ్న భోజనంతో పాటు విద్యార్థులకు పలు వసతి సౌకర్యాలు కల్పించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. నియోజకవర్గంలోని కోడూరు, నాగాయలంక మండలాల్లో ఏ ఒక్క ప్రభుత్వ పాఠశాల మూసివేసే దిశగా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని మీడియా ముఖంగా తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు టీవీఎం రామదాస్. కోడూరు మరియు నాగాలంక మండలాల మండల విద్యాశాఖ అధికారిని. ఆల్టర్నేటివ్ 117 జీవోలో భాగంగా తల్లిదండ్రులు అనేక అపోహలు ఉన్నాయి. కానీ ఈ రెండు మండలాల్లో ఉన్నతాధికారుల గౌరవ డిఓ గారు, గౌరవ ఆర్జేడీ గారి యొక్క ఆదేశం ప్రకారం ఏ ఒక్క పాఠశాలని క్లోజ్ చేయట్లా, అన్ని పాఠశాలలు కొనసాగుతాయి. మరికొన్ని పాఠశాలలు నాగాలంక మండలంలో 2, ఇక్కడ 2 పాఠశాలకి ఉన్నతీకరణ కూడా మేము ప్రతిపాదనలు పంపి ఉన్నాం. అలాగే మోడల్ స్కూల్స్ ప్రతిపాదనలు పంపి ఉన్నాం. నేడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా మంచి నాణ్యమైనటువంటి విద్యను తల్లిదండ్రులకు అలాగే విద్యార్థులకు అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఎలాంటి ఆందోళన ఈ విషయంలో చెందాల్సినటువంటి ఆవశ్యకత లేదని తెలియజేసుకుంటున్నా. చక్కని ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల ప్రకారం చక్కగా నేడు ఉన్నటువంటి పాఠశాలలో అనేక రకాలుగా సమగ్ర అభివృద్ధి కోసం, పిల్లల యొక్క సమగ్ర అభివృద్ధి కోసం విద్యా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాం. ఎలాంటి ఆందోళన చెందాల్సినటువంటి ఆవశ్యకత లేదని తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. మా ఊరి నుంచి పిల్లల్ని కొత్తపాలెం పంపించుకుంటాం. వెళ్ళాలంటే మాకు చాలా ఆడపిల్లలకి ఇబ్బందికరంగా ఉంది. మా గ్రామంలోనే హై స్కూల్ ఉంచాలి. ఎందుకంటే ఆడపిల్ల మరి పక్క స్కూల్కి వెళ్ళి రావాలంటే మా తల్లిదండ్రులకి ఎవరికీ ఇష్టం లేదు. మరి ట్రావెల్ కూడా మాకు చాలా అసౌకర్యంగా ఉంది. అందుకని మాకు స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం.